హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో భారీ శుభవార్త. ఈ వీడియోలో మనకు కొత్త రేషన్ కార్డుల కోసం కొత్త అప్డేట్ అయితే వచ్చింది. మీరు కొత్త రేషన్ కార్డుల కోసం ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలి, దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. అలాగే దీంతో పాటుగా పాత రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తున్నారు. అందరికీ కాదు, కొంతమందికి అతని రేషన్ కార్డులనే రద్దు చేస్తున్నారా, అప్లికేషన్లు అనర్హులు పెన్షన్ ఏ విధంగా రద్దు చేస్తున్నారు, అదేవిధంగా అనర్హులు రేషన్ కార్డులను కూడా రద్దు చేస్తున్నారు. ఈ వీడియోలో ఎవరు రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారు, అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి దక్కు నుంచి ఉండాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డులు లేని వాళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకువచ్చింది. కేబినెట్ మీటింగ్లో ఆమోదం అయితే తెలిపింది. మనకు కేబినెట్ మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు కదా, ఆ మీటింగ్లో వచ్చేసి కొత్త రేషన్ కార్డులపై కొన్ని అప్డేట్స్ అయితే జారీ చేశారు. అయితే ఈ కొత్త రేషన్ కార్డులకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే కొత్త రేషన్ కార్డులకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులకు కొత్త పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి. అప్పటి నుంచి అని చెప్పేసి ప్రభుత్వం అయితే కేబినెట్ మీటింగ్లో అయితే అప్డేట్ అయితే జారీ చేశారు. అయితే ఈ కొత్త రేషన్ కార్డులు అనేవి అప్లై చేసుకోవాలంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవాళ్ళు, అంటే ఈ కొత్త రేషన్ కార్డులకు ఎవరెవరు అర్హులు అంటే చాలా తక్కువ పేదలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్తాను వినండి. మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు అయితే ఉండాలి. మన బీపీఎల్ రేషన్ కార్డు పొందాలంటే మనం ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళమే ఉండాలి. అలాగే మీకు సొంతంగా 4 చక్రాల వాహనం అయితే ఉండకూడదు. 4 చక్రాల వాహనం ఉండకూడదు. మీకు గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉండకూడదు. అలాగే మీకు భూమి అనేది బాగానే అయితే 3 ఎకరాల కన్నా ఎక్కువగా ఉండకూడదు. మొదటిగా 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు. నీకు ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉండకూడదు. అలాగే మీరు అదే పని అనేది చెల్లించకూడదు. అనేది చెల్లిస్తూ ఉంటే మీకు రేషన్ కార్డు అనేది రాదు. అలాగే మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి అంటే ఉద్యోగం చేస్తున్న ఆ ఉద్యోగం రూపంలో రిటైర్ అయిపోయిన తర్వాత మీకు మీ కుటుంబంలో ఎవరికైనా సరే పెన్షన్ అయితే వస్తున్నా సరే మీకు ఎవరికి కూడా బీపీఎల్ అనేది తెల్ల రేషన్ కార్డు అనేది రాదు. అలాగే మనకు కొత్త రేషన్ కార్డులతో పాటు బీపీఎల్ రేషన్ కార్డులతో పాటు అంత్యోదయ రేషన్ కార్డులు కూడా వస్తున్నాయి. అంత్యోదయ రేషన్ కార్డులు ఉంటే ఆదాయం అనేది చాలా తక్కువగా ఉండాలి. ఈ సంవత్సరం ఆదాయం అనేది చాలా తక్కువగా ఉండాలి. అంటే వాళ్ళకి ఏమీ ఉండకూడదు అన్నమాట, చాలా పేదలై ఉండాలి. అలాంటి వాళ్ళు అంత్యోదయ కార్డులు అయితే ఎలిజిబిలిటీ అయితే అవుతారు. అలాగే మీరు అప్లై చేసుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవి 2 ఉండాలి. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైతే రేషన్ కార్డు ఎంతమంది అయితే రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు కూడా తీసుకొని ఉంచండి. ఇవన్నీ ఉంటే మీకు కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి. ఇలాగే ఇంకా ఎవరెవరు రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు వచ్చేసి మన గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు అయితే రద్దు చేసి కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది కదా, ఈ కొత్త ప్రభుత్వంలో ఫోటో మీ ప్రభుత్వానికి సంబంధించిన రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు. అలాగే కేబినెట్ మీటింగ్లో ఈ సమాచారం అయితే జారీ చేసింది. అయితే కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఏప్రిల్ నుంచి అప్లై చేసుకోవడానికి అయితే అప్లై చేసుకునే డేట్ అనేది కరెక్ట్గా అయితే లేదు. మనకి కరెక్ట్గా అయితే చెప్పలేదు. ఏప్రిల్ నుంచి అని చెప్పడానికి జరిగింది. పెన్షన్లకి, రేషన్ కార్డులకి మనకు ఎప్పుడు అనే డేట్ అనేది తెలిస్తే ఒక చిన్న వీడియోలో మీ అందరికీ సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. ఇతని మాట కొత్త రేషన్ కార్డుకు సంబంధించిన కార్డులకు రద్దుకు సంబంధించిన కూడా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.